రిలీజ్కు 10 days ముందే సినిమా చూసినప్పుడే ఎలాంటి రిపోర్ట్ వస్తుందని అందరు యూనిట్తో పాటు మేము అనుకున్నాము. అదే రిపోర్ట్ రావడం ఎవ్రీవేర్ సూపర్ హిట్ టాక్తోని, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ యునానిమస్ టాక్తోని సక్సెస్ఫుల్గా రామ్ కెరియర్లో రెడీ, కందిరిగా, పండగ చేసుకో. సో ఆ 2 సినిమాల్లాగా ఈ సినిమా ఈరోజు సక్సెస్ఫుల్ సినిమాలాగా రన్ అవుతూ ఈస్ ఏ బేసికల్ ఎంటర్టైనర్. మళ్ళీ నిన్న సుదర్శన్ 35కి వెళ్ళి అసలు సెకండ్ హాఫ్ మళ్ళీ ఆడియన్స్ రెస్పాన్స్ చూద్దామని చూశాను. సో ఇలేరియస్గా 1 hour 25 minutes గోపి సినిమా లెంత్, సెకండ్ హాఫ్ 1 hour 27 minutes రోలింగ్ టైటిల్స్ కాకుండా. సో ఫస్ట్ నుంచి అక్కడ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ కంటిన్యూగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని మా అందరికీ సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అలాగే గోపికి బలుపు తర్వాత బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సక్సెస్ సినిమా రావడం, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ పర్చూరి ప్రసాద్ గారి సినిమా గురించి దాదాపు 1.5 year కష్టపడి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి వాళ్ళ మా డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులు మిగిలేలాగా చేసినందుకు థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ నాకు మైక్ ఇచ్చిన కోన వెంకట్ గారు. సో కోన వెంకట్ గారు ఒక స్క్రిప్ట్లో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. సో ప్రేక్షకునికి ఈ సినిమా సీన్స్ ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి, మళ్ళీ ఈ సీన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లేలో చేసే మాయ. సో ఈ సినిమాలో అలా ఎవ్రీవేర్ సెకండ్ హాఫ్లో సీన్ టు సీన్ ఎక్కడ గ్యాప్ రాకుండా ఎంటర్టైన్ చేస్తూ సినిమాని రన్ చేశారు. సో అందుకే ఈరోజు ఓన్ ఎంటర్టైన్మెంట్ వల్లే ఈ సినిమా మార్నింగ్ షో నుంచే ఈజ్ ఎ సూపర్ హిట్ టాక్ రావడం జరిగింది. అలాగే తమన్ మ్యూజిక్, ఇలా ఓల్డ్ టీమ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ అందరు ఆర్టిస్టుల వల్ల సక్సెస్ అయింది. ఎస్పెషల్లీ రామ్ పక్కన 2 హీరోయిన్స్ లాస్ట్ సాంగ్లో చాలా ట్రెండీ డ్యాన్స్ చేశారు. సో అలా అన్నీ కుదిరిన ఈ సక్సెస్ చేసిన ఈ సినిమాకి థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ ఇచ్చి మేము చాలా రొటీన్గా దాన్ని తీయడం వలన ఆడియన్స్ కూడా చాలా రొటీన్గా చూసి రొటీన్గానే వాళ్ళు హాల్లో వాళ్ళు పగలబడి నవ్వడం వలనే రొటీన్గానే ఎప్పుడు చేసినట్టుగానే అంతకు మించి కొంచెం ఎక్కువ ఎనర్జీతోటి రాము, రకుల్, సోనాల్ వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేయడం వలనే, అలాగే రొటీన్గానే మా సంపత్ అన్ని సీన్స్ పండించడం వలనే రొటీన్గానే ఈ సినిమా హిట్ అయింది. చెప్పేలాగా రామ్ క్లైమాక్స్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక చాలా బ్యాడ్ కోల్డ్ ఉందండి, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ముందుగా ఏం చెప్పాలంటే నా కూతురికి ఈ సినిమా చాలా 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 నచ్చింది. తెల్లారిత ఈరోజు 10 o'clock షో వెళ్ళింది. ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళారు. నాకు ఫోన్ చేశారు సినిమా అయిన తర్వాత. చాలా హ్యాపీగా ఉన్నారు. దాంట్లో వచ్చి ఒక బిడ్డ చెప్పింది, అంకుల్ నేను మళ్ళీ మా అంకుల్స్ మా తాతని తీసుకువెళ్తాను రేపని. సో ఇది రెస్పాన్స్. నిన్న వచ్చి నేను ఈ సినిమా చూశాను. చాలా ఆఫ్టర్ లాంగ్ మెనీ ఇయర్స్ తర్వాత లేడీస్ ఆడియన్స్ ఫ్యామిలీతో వచ్చి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్, నిజంగానే ఒక పండుగ చేసుకులాగే ఉండింది. సో ఖచ్చితంగా పండుగ చేసుకొచ్చి మనం అప్పుడు చెప్పినట్లాగే పెద్ద హిట్ అవుతుందని చెప్పాం. ఖచ్చితంగా పెద్ద హిట్ అయింది. నాకు దిల్ రాజు గారు చెప్పినట్టు నేను ఇంకా సినిమా చూడలేదు, కానీ కలెక్షన్స్ అసలు రివ్యూస్కి రెవెన్యూస్కి సంబంధం లేకుండా ఉన్నాయి. ఈరోజు వైజాగ్ జిల్లాలో అంటే నాకు అక్కడ మా థియేటర్లో ఆడుతుంది. ఆల్ షోస్ ఫుల్ ఇప్పుడు వేసిన దగ్గర నుంచి. అదే కాకుండా జనరల్గా బి క్లాసులన్నీ కూడా మండే మార్నింగ్ షోలు ఫుల్ అవ్వవు, కానీ 18 సెంటర్లు మార్నింగ్ షోలు దాకా అన్ని స్పీడ్ ఫుల్స్ సినిమా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే థియేటర్ నిండా కళకళలాడుతూ ఫ్యామిలీస్తో వచ్చి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాని పర్చూరి ప్రసాద్ గారు చాలా ఓపిక్గా చాలా కష్టంతో, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి ఈ సినిమాకి. స్ట్రైక్లని అవన్నీ ఇవన్నీ ఎన్నో వచ్చాయి. అంటే ఒక స్పీడ్గా టేక్ ఆఫ్ అయ్యేది, వెంటనే ఏదో స్ట్రైక్ వచ్చి ఇంకోటి పాపం. అండ్ చాలా ఓపిక్గా చాలా కష్టాల్లో ఈ సినిమాని
చాలా కష్టపడి తీశారు ఆయన. అలాగే గోపి, బలుపు సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా మళ్ళీ కంటిన్యూస్గా హిట్ కొట్టడం చిన్న విషయం కాదు. గోపికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు రామ్ గారికి, మా బ్రదర్ గోపి మల్లేన్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాతో కోనా గారితో ట్రావెలింగ్ అంటే ఇప్పుడు బాగుంటుంది. ఆయనతో చాలా స్క్రిప్ట్స్ వర్క్ చేశాను. సో ఈ స్క్రిప్ట్లో కూడా ఆయనతో ట్రావెల్ చేశాను. అలాగే నాకు ఈ వచ్చిన ఇండస్ట్రీకి వచ్చి ఒక 10 years అయింది. ఈ 10 yearsలో నేను చాలా సినిమాలు చేశాను. నాకు రామ్ గారు చాలా ఇష్టం, ఆయనతో చాలా క్లోజ్గా ఉంటాను నేను. ఈ సినిమా తర్వాత జనరల్గా హీరోయిన్స్ బాగుంటారని చెప్పారు, కానీ ఈ సినిమా రామ్ గారు చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారని అబ్బాయిలు ఫోన్ చేసి చెప్తున్నారు. ఐఎమ్ సారీ సార్, ఇది స్టేజ్ మీద. అలాగే గోపి గారు కూడా రైటర్స్ని చాలా కంఫర్టబుల్గా, లవబుల్గా చూసుకుంటారు. ఆయనతో ఎప్పటికైనా బ్రదర్ నేను ఇన్ ఫ్యూచర్ కూడా ఎనీ టైం గోపన్న కోసం నేను వర్క్ చేయడానికి రెడీగా ఉంటాను. చాలా రోజుల తర్వాత ఆడవాళ్ళకి, విమెన్కి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఒక సినిమా చూసామండి. యాక్చువల్గా ఈ సినిమా 29th రిలీజ్ అయిన రోజున నేను విజయవాడలో ఉన్నాను. మేము సినిమాకి వెళ్ళాము, మాకు టికెట్స్ అందలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు టికెట్స్ అందనందుకు బాధ అయ్యలేదండి. యాక్చువల్లీ ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఫోరం మాల్లో మళ్ళీ సినిమా బుక్ చేసుకొని, ఆన్లైన్లో బుక్ చేసుకొని సినిమా చూసాము. రియల్గా చాలా ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ అందరం వెళ్ళామండి. మా నెఫ్యూ 3 years old, వాడు సినిమా చూసి వచ్చేది రాత్రి నిద్రలో కూడా ఏ మైదాలింగ్ అని పాడుతూనే. ఫస్ట్ టైం ది బాడీ గార్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ తను గుర్తుపెట్టుకుని నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ పర్చూరి ప్రసాద్ గారిది, ఆయన కూడా ఫస్ట్ సినిమా నేను నా ఇష్టం చేశాను. సో పర్చూరి గారు మీకు కూడా థ్యాంక్స్ టు యూ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే పండగ చేసుకో, నిజంగానే అందరూ పండగ చేసుకుంటున్నారండి ఈ సినిమా చూసి. First of all, I think we all would like to say a big thank you to the audience for making this film such a big hit and for giving us such a wonderful, fantastic response. So thank you, audience. We all love you. And I think now let me start with saying a big thank you to Parchuri Prasad Garu for making me a part of this. And of course, my rock star director, Gopi Chand Malinini Garu. It was a fantastic experience working with him. He is always as calm as this. So, he made everyone's life very easy, and he, I think, took all the stress on himself, and still he stays as calm as this. So, I think it's fantastic to have a director like that. Thank you, sir, for making me a part of this. Of course, Ram Garu. Ram is a fantastic co-star, and I hope I get to work with such co-stars again and again. He just made it, so easy. Of course, he's the energetic star that everyone knows him as, but a really sorted guy, very chilled out guy, very nice guy, and so is this beautiful girl, Rakul. It was a fantastic experience working with her. We had, of course, a few combination scenes, and like I've been saying, Rakul keeps helping me with my Telugu. So thank you, Rakul, for that, and thank you for being such a nice co-star. And of course, thank you to all of you. And you all, I still haven't seen the film. I'm watching it tomorrow in the single screens, and I have been hearing great things about everyone. And a big thank you to the hero here, who has given us such a fantastic script. And I had only heard about you, sir. And now I'm so happy and so honored to be a part of a film that you've written, and hopefully many more to come. So thank you, everyone, and again a very big thank you to the audience. నమస్కారం. ఆల్రెడీ అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పారు, కానీ లైక్ సోనల్ సెడ్, ముందుగా ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. ఈ మూవీను మూవీకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు, మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ నేను మొన్న మల్టీప్లెక్స్లో మూవీ చూశాను.
అండ్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మల్టీప్లెక్స్లో, కానీ ఈ మూవీలో అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎప్పుడూ విసిల్స్ వినలేదు మల్టీప్లెక్స్లో. సాంగ్స్ వచ్చి, ఫైట్స్ వచ్చి, బ్రహ్మానందం గారు ట్రాక్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్లో అన్ని చాలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అది చూసి నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఒక పండగ లాగా ఫీలింగ్ వచ్చింది. సో ఐమ్ రియలీ హ్యాపీ దట్ ది ఆడియన్సెస్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. అండ్ మోస్ట్లీ ఆడియన్సెస్లో ఫ్యామిలీ ఆడియన్స్, మొత్తం ఫ్యామిలీతో వచ్చారు అండ్ చిన్నపిల్లలని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీవ్ మేడ్ సచ్ అ లవ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్. అండ్ yes, of course, a big thank you ఈ టీమ్కి ఇంత మంచి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసినందుకు అండ్ నాకు ఈ ప్రాజెక్ట్లో ఒక భాగంలో పెట్టినందుకు. సో థ్యాంక్ యూ సార్, పర్చూరి ప్రసాద్ సార్, ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్ షూటింగ్ టైంకి. అండ్ గోపిచంద్ సార్, కోన వెంకట్ సార్, అనిల్, everybody, Gautam Raju sir, everybody associated with this team, thank you so much. And Ram and Sonal, thank you for being lovely co-stars. నమస్కారం. ఫస్ట్ మొత్తం నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తుంది ప్రేక్షక దేవుళ్ళకి. ఒక మంచి సినిమా తీస్తే మీ ప్రేక్షక దేవులు ఎప్పుడు ఆదరిస్తారని మా పండగ చేసుకోతో ప్రూవ్ చేశారు. హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ సినిమాకి చాలా కష్టపడ్డాం, అది ఆల్రెడీ నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను. ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అవడానికి 2 రీజన్స్ మెయిన్. ఒకటి వచ్చి ఎంటర్టైన్మెంట్, 2 ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాని ఫ్యామిలీలు విపరీతంగా ఆదరిస్తున్నారు. నాకు వచ్చిన కాల్స్ కానీ లేకపోతే నాకు వచ్చిన అప్లికేషన్లు కానీ, మాకు 10 టికెట్లు కావాలి, 15 టికెట్లు కావాలి, 20 టికెట్లు కావాలి, మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం అన్నప్పుడు జనాల్లోకి ఈ సినిమా ఎంత మౌత్ పబ్లిసిటీ తోటి ఈ సినిమా నిలబడింది. అలానే ఈ సినిమాకి సెకండ్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ కుదిరింది. దానికి నేను నా పర్సనల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను మా రైటర్స్కి. ఒక ఎమోషనల్ ఫిలిం ఇది, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాని డీల్ చేసేటప్పుడు నేను ఇక్కడున్న అందరితోటి ఒక ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉన్నాను. నేను ఆల్రెడీ అందరితోటి నాకు మంచి ట్రావెల్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి గౌతమ్ రాజు గారు, అలానే ఆర్ట్ డైరెక్టరు, అందరితోటి నాకు ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంది. మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారితో, అలానే మా కోన వెంకట గారితో, నా బ్రదర్ అనిల్ తోటి, తర్వాత వెలిగొండ, అందరం కూడా ఒక చాలా ఇది మన సినిమా అని మనసు పెట్టి చేసిన సినిమా ఇది. దీన్ని ఈరోజు ఇంత పెద్ద హిట్ చేయటం మేము పడిన కష్టానికి ఈ కలెక్షన్సే నిదర్శనం. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫస్ట్ డే కంటే సెకండ్ డే బాగుంది, సెకండ్ డే కంటే థర్డ్ డే బాగుంది, థర్డ్ డే కంటే ఫోర్త్ డే బాగుంది. ఇలా పెరుగుతూనే వెళ్తుంది మా పండగ చేసుకో. దీన్ని ఎవరూ ఆపలేరు. ఈరోజు ఇంత కలెక్షన్లతో నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా పర్చూరి ప్రసాద్ గారి కోసం ఈ సినిమా ఆడాలనుకున్నాను. ఆయన ఒక మంచి ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకున్నాను. మా పండగ చేసుకో సినిమా పర్చూరి ప్రసాద్ గారి ఫ్యామిలీలో సంతోషం తీసుకొచ్చడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన పడిన కష్టం మామూలు కష్టం కాదు. ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని స్ట్రైకులు, ఎన్ని అవంతరాలు వచ్చినాయి. దాన్ని రిలీజ్ చేసుకోవడానికి లాస్ట్ నైట్ వరకు మేము పడిన కష్టం, ఆయన పడిన టెన్షన్ నాకు తెలుసు. సినిమా హిట్ అయితే తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారు, లేకపోతే ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తారు, లేకపోతే ఎక్కడ చదువుతాం. కానీ ఈ సినిమా హిట్ అయిందనే విషయం ఆడియన్స్ నాకు చెప్పారు ఇవాళ కలెక్షన్స్ చూసి. సో వెరీ హ్యాపీ. అండ్ వెల్కొండ శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పినట్టు 2013 మేలో విన్నానండి కదా. అప్పుడు చాలా ఫ్రెష్గానే అనిపించింది. తర్వాత చాలా సినిమాలు రావడం వల్ల మీకు కొంచెం రొటీన్ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే గోపిచంద్ మల్లేని గారిని పక్కన పెడతారు డైరెక్టర్, రైటర్స్గా వెలుగొండ శ్రీనివాస్ గారు కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, కోన వెంకట్ గారు కానీ, వీళ్ళందరూ కలిసి they've taken the film to the next level. And అనిల్ రావుపూడి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే
అప్పుడు పటాస్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందండి, అతని ఫస్ట్ సినిమా అది. రేపు షూటింగ్ పెట్టుకుని వాళ్ళు నైట్ 12 o'clock దాకా సీన్ డిస్కషన్స్లో చేసి వెళ్ళి షూట్ చేసేవాడు. చేసి మళ్ళీ ఆ సినిమా హిట్ చేశాడు. దాట్స్ ఆల్. అండ్ కోనా వెంకట్ గారు నాకు ఎప్పటికీ అర్థం గారు. మనం ఒక జోక్ ఒకరికి ఒకసారి చెప్తే నవ్వుతారు, 2 సార్లు అంటారు, 3సారి చూసాంలే అంటారు. ఈయన రొటీన్ అంటున్నారు. మరి అన్ని రొటీన్ సినిమాలు తీసిన సరే జనాలు ఇంకా థియేటర్లో అంత ఎలా నవ్వుతున్నారో నాకు తెలియట్లేదు. మేము జోకులే చెప్పలేకపోతున్నాం 3సార్లు. సో ఐ థింక్ ఇట్స్ రియలీ అ వెరీ బిగ్ టాలెంట్. అండ్ థ్యాంక్ యూ కోనా గారు ఫర్ యువర్ ఇన్పుట్స్. అండ్ ఆడియో రిలీజ్ అప్పుడు సమీర్ గారు సంగతి మర్చిపోయాను, సమీర్ గారు గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమా చూసిన వాళ్ళు రామ్ చాలా బాగున్నాడు, ఇప్పుడు దాకా ఇలా కనపడలేదన్నారు. సో సమీర్ గారు ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది అదే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి, చాలా పెద్ద లిస్టు. సో బ్రహ్మానందం గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు లాస్ట్ సినిమా కానీ, అయితే అదే ఇది కాకుండా ఇంకా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ గురించి చెప్పాలంటే సంపత్ గారు, ఆయన సాయి కుమార్ గారు, దేవ్ లైక్ 2 pillars. మన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. వాళ్ళ క్యారెక్టర్స్ ఆ సినిమాలో కథ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. సో 2 pillars ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. కథ వాళ్ళది, దాంట్లో నేను ఎంటర్ అవుతూ ఉంటాను. సో హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. నా క్లైమాక్స్ చేసేటప్పుడు కూడా అవతల ఆర్టిస్ట్ కరెక్ట్గా లేకపోతే చాలా కష్టం చేయటం. సో హీ వాస్ దేర్, సజెషన్స్లో కూడా అసలు మంచి ఎమోషన్తో చేశారు. అండ్ హీస్ వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ తెలుగు ఫైన్స్ అంటాను నేను. అండ్ తెలుగు ఇండస్ట్రీ ఈస్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు సినిమాలో. అది ఇలా చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. రొటీన్ స్క్రిప్ట్ రొటీన్ అంటున్నారు కాబట్టి పర్ఫార్మెన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ఫైనలీ కాదులే, ఇంకా 2 అమ్మాయిలు నాకు చంపేస్తారు. అండ్ సోనాల్ చౌహాన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్. సోనాల్ జనరల్గా హీరోయిన్స్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావండి, కానీ లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ లొకేషన్లో షీఈస్ వెరీ ప్రొఫెషనల్. అండ్ దే టేకెన్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. అండ్ సెకండ్ హాఫ్లో ఎంట్రీ కానీ ఆటలు కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ సోనా. అండ్ డైరెక్టరే నీ ఫ్యాన్ అయిపోయాడంటే ఊహించుకోండి. అండ్ రకుల్ ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా అంత బిజీ పర్సన్ చూడలేదు నేను. మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మరీ అంత బిజీగా లేదు, ఇప్పుడు బీభత్సంగా బిజీ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ వెల్ డిజర్వ్డ్. తెలుగులో డైలాగ్స్ చెప్తుంది, నెక్స్ట్ సినిమాలో తెలుగు డైలాగ్స్ రాస్తానని కూడా విన్నాను నేను. సో ఆల్ ది బెస్ట్. అండ్ పరిచూర్ ప్రసాద్ గారు, ఈ స్క్రిప్ట్ అండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మరీ అంత రొటీన్ అయితే అంతమంది కొనరండి. ఎందుకంటే 2013లో నాకు తెలిసి అప్పటికే 2-3 ప్రొడ్యూసర్స్ కొన్నారు స్క్రిప్ట్. దాని తర్వాత ఎందుకో డేట్ సెట్ అవ్వక నా దగ్గరికి వచ్చింది, నేను కొన్నాను. దాని తర్వాత 2-3 ప్రొడ్యూసర్స్ విని దేవర్ రియలీ స్క్రిప్ట్ విని చాలా బాగుంది, మేం చేస్తామని వచ్చారు. దాని తర్వాత అది కాదనుకుని గోపి గారు వినటం జరిగింది. దాని తర్వాత పరిచూర్ ప్రసాద్ గారు వచ్చి విన్నారు. అందరూ స్క్రిప్ట్ విని వచ్చాము అప్పుడు.